1 ఇయర్ నుంచి వెళ్ళి ఖాళీగా ఉంది, అక్కడ అధికారులు ఎవరు లేరంటే చాలా సిగ్గుచేటు. ఎవరికైనా కూడా అక్కడ ఉన్న నాయకులకు కూడా సిగ్గుచేటే చెప్పాలంటే. అయినా కూడా లేదు మాకు డబ్బే అవసరము, మాకు సంబంధించిన వాళ్ళే కావాలి, మాకు సపోర్ట్ చేసిన వాళ్ళే కావాలి, మాకు ప్రజలతో అవసరం లేదు అనుకుంటే ఇక ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఏందనేది కూడా మొత్తం బయటికి తీయాల్సి వస్తుంది. చిట్ రిజిస్టార్ లేక 1 సంవత్సరం, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లే కారణం. బాధితుల గోడు వినడానికి చిట్ రిజిస్టార్ లేడు. సబ్ రిజిస్టార్లు ఎందుకు ముందుకు రావడం లేదు? వరంగల్ అంటే ఎందుకు సుముఖంగా లేరు? వరంగల్ చిట్ రిజిస్టార్ గా పని చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు? వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మరి వచ్చేందుకు కూడా కొంతమంది అధికారులు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా మేమే ఇవ్వాలా? అన్ని మేమే ఇస్తే ఇక గవర్నమెంట్ ఎందుకు, అధికారులు ఎందుకు, వాళ్ళ పనిచేసుడు ఎందుకు? ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళని కూడా అక్కడున్న నాయకులు రానివ్వట్లేదంట. మరి కొంత వచ్చిన అధికారులేమో వాళ్ళు భయపడి అమ్మ మాకు ఇక్కడ చాలా ప్రెజర్ అవుతుంది, టార్చర్లు పెడుతున్నారు, అక్కడున్న రాజకీయ నాయకులందరూ కూడా టార్చర్లు పెడుతున్నారు, చిట్ ఫండ్ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయమని చెప్తున్నారు. ఇక్కడేమో ప్రజలందరూ వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు, 1000 కోట్ల స్కామ్ చేసిన వాళ్ళకే సపోర్ట్ చేయమని చెప్తున్నారు, అందుకే మేము ఇక్కడ చేయలేము అని చెప్పి వెళ్ళిపోతున్నారు.